బిందువు కొనసాగితే గీత అవుతుంది, ఉనికి కదిలితే జీవం అవుతుంది. ఇది జీవన గీత. మనసుకు కోరిక పేరు జీవుడు, మనసుకు కోరిక లేని క్షణం పేరే దేవుడు. మనసు ప్లస్ కోరిక ఈజ్ ఈక్వల్ టు జీవుడు, మనసు మైనస్ కోరిక ఈజ్ ఈక్వల్ టు దేవుడు. అంతే. సుఖం మధ్య ఎలా జీవించాలి, కష్టం మధ్య ఎలా జీవించాలి. కష్ట సుఖాలకి జీవించడం తెలిస్తే కష్ట సుఖాలకు ఆవలుగా వెళ్ళిపోతుంది మనసు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని మూడు ఏవైతే ఉన్నాయో మూటి గురించిన పరిపూర్ణమైన బోధ ఏదైతే ఉందో, ఉపనిషత్తు వాక్యము, అంతిమ వాక్యము, వేదాంతం అనేదన్నా అనుకుంటే అదంతా ఒక గీతలో మనకి వస్తుంది. కోరికి పూర్వంలోకి వెళ్ళారా, అసలు థ్రిల్లింగ్ అంతా అక్కడే ఉంది. వేదాంతానికి పరమాత్మ దర్శనం అయితే మూల. స్వామి నమస్తే. స్వామి నమస్తే. స్వామి, ఈరోజు గీతా జయంతి స్వామి. దాని సందర్భంగా నాకు చిన్న ప్రశ్న స్వామి. ఒకే గీత ఆతులు, జిజ్ఞాసులు, జ్ఞానులు, అర్ధకాములు నలుగురికి ఎట్లా పనికొస్తుంది? 4 రకాల వాళ్ళకి ఒకే గీత ఎలా పనిచేస్తుంది? ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకి ఈ గీతా జయంతి సందర్భంగా ప్రణమిల్లుతూ వారి అనుగ్రహం సమస్త మానవాళి మీద వర్షించి సుఖ సంపదలు కలగాలని పరమాత్మని, సద్గురువుల్ని ప్రార్థిస్తూ అందరికీ నమస్కరిస్తూ ఈ రోజున గీతా జయంతి. గీతా జయంతి అంటే గీత పరమాత్మని వాక్కు నుంచి మనకి అనుగ్రహంగా ఈ మానవాళికి, జీవులకి అందించబడిన ఒక మహత్తర కావ్యం అది. అయితే భగవద్గీతలో అంతా కూడా ఉవాచ ఉవాచ అని అంటుంటారు. ఊరికే మనసు కనిపించే ఉవాచ అంటే ఉనికిలోంచి వచ్చిన మాట, ఉనికి మాట, ఉనికి యొక్క వాచ. ఏ ఉనికి అంటే పరమాత్మే కదండి. అందరి ఉనికి పరమాత్మే. అందరికీ కూడా నేనున్నానని తెలియని వాళ్ళు ఎవరు? నేనున్నా అనుకునే ఉండటం వల్లే ఆ స్పృహతోనే కదా మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ ఉనికి మాట్లాడితే, ఆ ఉనికి లోంచి వచ్చే మాట ఒకటి. ఉనికి దేహంతో సంబంధం పెట్టుకొని దేహం నుంచి వచ్చే మాట ఒకటి. దేహాల నుంచి మనసు, దేహంతో ఉనికి మనసుగా మారి దేహంతో సంబంధం పెట్టుకున్న తర్వాత వచ్చే మాటలన్నీ జీవుడి మాటలు. అదే మనసు ఉనికి స్పృహతో చెప్పే మాటలు జ్ఞాని మాటలు. అది ఆ విధంగా పరమజ్ఞాని, మహాజ్ఞాని, త్రైలోక్య గురువు, జగద్గురువు అయిన పరమాత్మ మనకి అర్జునుని ద్వారా ఆ భారత యుద్ధంలో మనకి అందించారు. సరే, గీత అంటే నా మనసుకు వచ్చిన 2 మాటలు చెబుతాను నేను. గీత అనగానే మనకి 3 విషయాలు రవి గారు. ఇప్పుడు 4 రకాల వాళ్ళు అన్నారు మీరు. ఈ నలుగురు కూడా జీవులేగా. ఆర్తులైనా, జిజ్ఞాసులైనా, జ్ఞానులైనా, ఎవరైనా సరే, కాముకులు ఎవరైతే. ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే మనసుకి అని అందాం. జీవుడు అనే బదులు మనసు అందాం. మనసు జీవుడు వేరు కాదు, మనసే జీవుడు గారు రవి గారు. మనసుతో
మనసుతో ప్రవర్తిల్లేటప్పుడు జీవుడు అంటున్నాం. మనసు యొక్క దాని సమస్త కార్యం అవగాహన చేస్తున్న ఆ మనసుని జ్ఞానం అన్నాను. మనసే జ్ఞానం కాబట్టి దైవం అని తెలుసుకుంటుంది ఆ జ్ఞానంతో. అయితే ఈ గీత ఉద్దేశం ఏమిటి, ఏం చెబుతుంది ఈ గీత అంటే, చెప్పకుండానే గురువు యొక్క ఆవశ్యకత మనకి గీత ద్వారా మనకి తెలియబడుతూనే ఉంది. గీత గురువే కదా, పరమాత్మ గురువుగా మనకి బోధన చేశారు. ఒకటి. రెండోది ఏమిటి అంటే, గీత మొత్తంగా చెబితే సృష్టి, రహస్యం తెలుస్తుంది గీతలో. సృష్టిలో ఉన్నటువంటి జీవుడికి కర్తవ్యం అంటే, జీవుడు ఇహము పరము రెండు ఈ జీవితంలోనే సంపాదించే ఒక బోధని మనకి భగవద్గీతలో తెలుస్తుంది. సృష్టి రహస్యం తెలుస్తుంది, జీవుని రహస్యం తెలుస్తుంది. అందులోనే తన యొక్క రహస్యం అంటే పరమాత్మ యొక్క రహస్యము, సృష్టి, జీవుడు, దైవము అని మూడు, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని మూడు ఏవైతే ఉన్నాయో మూటి గురించిన పరిపూర్ణమైన బోధ ఏదైతే ఉందో, ఉపనిషత్తు వాక్యము, అంతిమ వాక్యము, వేదాంతం అని ఏదన్నా అనుకుంటే అదంతా ఒక గీతలో మనకి వస్తుంది. గీతాబోధ అంటే అది. గీతాబోధ అంటే అది. మళ్ళా దీన్ని ఒక మాటలో చెబితే ఇదంతా కూడా మనసుగా మనం దేన్నైతే పిలుస్తున్నామో, మనసునే మనం జీవుడు అన్నాం, ఇందాక మనసునే దైవము అన్నాం. పెద్దలు భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పారు, మనసే ఆత్మగా ఎరిగిన వాడికి మనోనాశనం అని అన్నారు. మనసుని ఆత్మగా ఎరగటమే మనోనాశనం. మనసులో అహంకారం పోవటమే జ్ఞానం అని కదా. సరే, మనసుకి ఈ బోధ, మనసున్నవాడికి ఈ బోధ. ఇకపోతే రెండోది ఏమిటి అంటే, ఏం చెప్పా, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూటి గురించి పరమాత్మ యొక్క నోటి నుంచి వెలువడిన ఆ మహాకావ్యమే గీత అంటే. ఇప్పుడు మనకేం కావాలి, నా గురించి నాకు తెలియాలి, రెండోది దైవం గురించి తెలియాలి, ఈ సృష్టి గురించి. ఈ మూడు కాక మనసుకి ఏమున్నాయి కోరికలు. జ్ఞానం అంటే ఇదే, ఈ మూటి గురించి తెలియటమే. అయితే చిత్రం ఏమి అంటే, జ్ఞానం వచ్చిన తర్వాత ఏ ఒక్క దాని గురించి తెలిసినా మూడు తెలుస్తాయి. ఇట్లా ఈ మూటి ద్వారా వారి పరిధుల్లో వారు ఈ సత్యాన్ని కనుక్కున్నారు. జగత్తు ద్వారా కనుక్కున్న మహనీయులు ఉన్నారు, దైవంతో భక్తి ద్వారా కనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అట్లానే తను తాను చూసి విచారణ చేసుకొని సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ రకంగా అయినా సరే, జగత్తు ద్వారా మనసు విచారణ చేయొచ్చు, భక్తి ద్వారా పరమాత్మని విచారణ చేసుకోవచ్చు, లేదా తను తానైనా చేసుకోవచ్చు. ఈ వీటికి భేదం లేదని భగవద్గీత చదివితే అర్థమవుతుంది. ఇది గీత యొక్క సారాంశం. గీత ఉద్దేశం ఏమి అంటే, ఒక బిందువుని కొనసాగిస్తే గీత అవుతుంది. బిందువు కొనసాగితే గీత అవుతుంది. ఉనికి కదిలితే జీవం అవుతుంది. ఉనికిలో చైతన్యం అంటాం కదా, ఉనికి యొక్క కదలికే రవి గారు. ఇది జీవన గీత కదా. ఇకపోతే నేను ఇక్కడ మనం ఒకసారి దీన్ని తేలిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఈ గీత మనకి ఈ మూడు, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడు అర్థం కావాలి అంటే ఏం సాధన చేయాలి, పరమాత్మ మనకేం అందించారు గీతలో, ఉపనిషత్తుల్లో, అట్లానే వేద సారమేమి, ఇప్పటిదాకా మన జ్ఞానులు అందించిన సారమేమి, ఒక మాటలో మనం ఈ పవిత్రమైన రోజున మనం ఒకసారి విచారణ చేస్తే ఒకే ఒక సమాధానం. మనసులో కోరిక అనే అంశం ప్రవేశించినప్పుడు మనసుకు కోరికే జీవుడు, మనసుకి కోరికే జీవుడు, అంతేనా. మనసుకు కోరిక పేరు జీవుడు, మనసుకు కోరిక లేని క్షణం పేరే దేవుడు. మనసు ప్లస్ కోరిక ఈజ్ ఈక్వల్ టు జీవుడు, మనసు మైనస్
కోరిక ఈజ్ ఈక్వల్ టు దేవుడు. అంతే. ఇది గీత సారాంశమే కాదు, జ్ఞానులు చెప్పిన బోధ. ఇకపోతే మరి ఈ కోరిక ఎలా పోతుంది, దానికి ఏం సాధన చేయాలి అంటే, మన సనాతన సాంప్రదాయంలో మనందరికీ కూడా కర్తృత్వరహితంగా, అహంకారరహితంగా మనకి ఏది అప్పచెప్పబడదో ఈ జీవనంలో చేసుకుంటూ మన పూజలు పునస్కారాలు ఏమున్నాయి అవన్నీ సరే దేహ ప్రారంభంగా భావించి అవి చేసుకుంటూ ఒకటే మెలకు వచ్చి పడుకునేంతవరకు, పుట్టి మొదలు చనిపోయేంతవరకు, అంటే మనసు ఎప్పుడు పుట్టిందో తెలిసినప్పటి నుంచి, మనసు పుట్టడం అంటే బుద్ధి తెలిసినప్పటి నుంచి, అంటే మనం పుట్టడం. మన పుట్టుక ఎప్పుడు అంటే మనకు బుద్ధి వచ్చిన దగ్గర నుంచి. మనసు పుట్టడం అంటేనే మనసులో అహంకారం పుట్టడం, సమాచారం పుట్టడమే, అదే పుట్టుక. పుట్టుక మరణం అంతా కూడా సమాచారం పోషిస్తుంది ఆ మాటని, సమాచార పరిధిలోది. కాబట్టి ఈ ఎవరి వారి సంప్రదాయాల్లో జీవిస్తూనే సంస్కృతి, సంప్రదాయం, దేశభక్తి ఈ మూడు కలిపి జీవించుకుంటూ అలా జీవిస్తూనే ప్రతి జీవన కార్యంలో మనసు కదిలినప్పుడల్లా, మనసు కదలికకి లక్షణం ఏమిటి అంటే దానికి ఆరంభ బిందువు కోరిక. మనసుకి కదలిక ఆగటానికి అంతిమ బిందువు కోరిక. కోరిక లేకపోతే కదలిక లేదు. ఇకపోతే కోరిక లేకపోయినా కూడా కదులుతుంది, అది పరమాత్మని యొక్క కదలిక, పంచభూతాల యొక్క కదలిక. పంచభూతాలని తీసుకుంటే పంచభూతాలు కోరిక లేకుండా కదులుతున్నాయి. దాని వెనక మూల వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువే పరమాత్మ వస్తువు. పంచభూతాలు ఎక్కడ పుట్టినాయి? ఉనికిలోంచి పంచభూతాలు, వాటిని పంచతన్మాత్రలు అంటారు. వాటిలోంచి స్థూల దేహం వచ్చింది. పంచభూతాలు అనగానే పంచభూతాల యొక్క సంయోగం ఈ దేహం అయితే, వాటి సూక్ష్మాంశం మనసు, అంతఃకరణ అంటాం కదా, అదైతే దాన్ని కూడా దాటి అవతలకు వెళితే, పంచభూతాలు కావలుగా వెళితే పరమాత్మ వస్తువే ఉంటుంది, ఉనికి ఉంటుంది. ఉనికిలోంచి ఒక మాటలో చెప్పాలంటే సూక్ష్మము స్థూలము జనించినాయి. అదే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. ఇది ఒక మాటలు. అందుకని ఇవన్నీ కూడా తెలియాలి అంటే, సరే మనకి లేచింది మొదలు ఏదో ఒక కర్మ జీవనం చేస్తున్నాం, సరే ఇంత కోరిక వస్తుంటుంది. కోరిక అయితే పుడుతూనే ఉంది కదా. అన్నిటికంటే కూడా ముందు, మనకంటే ముందు కోరికే పుట్టింది. కోరిక కంటే ముందు పరమాత్మ ఉంటాడు. కోరిక తర్వాత కోరిక ఉంటుంది. కోరిక తర్వాత పిలువబడేవాడే జీవుడు. కాబట్టి ఈ విధానంలో కోరిక మనకి పుట్టినప్పుడల్లా, కోరిక కనపడుతున్నప్పుడల్లా, కోరిక స్పర్శ వచ్చినప్పుడల్లా ఎరుక కలిగి ఉండి, కోరికతో తాజాత్మత చెందకుండగా, కోరిక స్థానంలో సాత్వికమైన భక్తిని, పరమాత్మని యొక్క నామాన్ని, గురువు యొక్క బోధని అందులో మనం జోడించగలిగితే, అందరినీ నింపగలిగితే ఆ మనసులో కోరిక స్థానంలో భక్తి అందాన్ని. భక్తి అంటే ఏం లేదు. నిజంగా భక్తికి నిర్వచనం ఏమిటంటే కోరిక లేని మనసు అని. భక్తికి చివరి మాట, భక్తిలో కోరిక ఉండదు లేదు. సరే, భక్తికి కోరికతో మొదలవుతుంది, కోరిక లేకుండా పోతుంది. ఇదే భక్తికి, అదే జ్ఞానం అవుతుంది. అప్పుడు పేరు మారుతుంది. ఇక భక్తి అని పిలవరు, అది జ్ఞానం అవుతుంది, యోగం అవుతుంది. అందుకని కోరిక ఉన్నప్పుడల్లా దాని స్థానంలో పరమాత్మ యొక్క బోధ. ఇందాక నేను చెప్పినట్టుగా, ఇందాకే చెప్పే వరుసట్లో ఉంది, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. ఉనికి, చైతన్యము, మనసులాగానే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. వీటిల్లో ఏం చేయాలి అంటే, జగత్తుని మన అనుభవాల్లో ఒకసారి దానితో క్రోడీకరించి ఆ అనుభవ సారాన్ని నిరంతరం అవగాహన చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కోరిక పోతుంది. అది భక్తి. అదే భక్తి లేదు. అదంతా బోధే. మళ్ళీ గీతలోనే ఉంది అది కూడా. ఎట్లా జీవించాలని చెప్పారు కదా. ఎక్కడ జీవించాలంటే జీవనం ఎక్కడుందో అక్కడ. మరి ఈ లోకంలోనే కష్టాలు సుఖాల మధ్య, సుఖం మధ్య ఎలా జీవించాలి, కష్టం మధ్య ఎలా జీవించాలి.
కష్టసుఖాలకి జీవించడం తెలిస్తే కష్టసుఖాలకి ఆవలుగా వెళ్ళిపోతుంది మనసు. అంతా గీతే. అందుకని ఈ కోరిక మనకి ఫస్ట్ పుట్టేదే కోరిక కదా. పుట్టినప్పుడల్లా దాన్ని గమనించి మళ్ళా దాంట్లో హితవాక్యాలు, పరమాత్మ బోధ, గురుబోధని నింపగలిగితే ఈ గీత అంటే జీవన ముక్తుడవుతాడు. అందుకనే గీత ఏం చెబుతుంది అంటే ఇక్కడే పూర్ణమైన సుఖాన్ని, ఇహాన్ని, పరాన్ని కూడా ఇక్కడ ఎలా సంపాదించాలి అని చెప్పేదే గీత. ఇక్కడే రెండు రావాలి, ఇహము పరము రెండు. అంటే పూర్ణమైన సుఖాన్ని ఇక్కడ అనుభవించి జీవనముక్తుడు అవ్వాలి. ఇది గీత ఉద్దేశం. అది తెలుస్తుంది. అందుకని సాధనల్లో ఏమిటి అంటే ప్రతి వాళ్ళు ఎవరు ఎందులో జీవిస్తున్నా జీవనం అయితే అదే కదా. జీవనంలో పుట్టే కోరిక విషయంలో పరిపూర్ణమైన అవగాహనని పెంచుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది రవి గారు, కోరికే అహంకారంగా మారింది. అహంకారం అంటే నేను కోరిక వేరు కాదు, కోరిక జీవుడు వేరు కాదు, జీవుడు మనసు వేరు కాదు. వీటన్నిటికీ ఉత్పత్తి అర్థం ఎవరికి వాళ్ళు లోపల వెళ్ళి ప్రయాణం చేసి చూసుకోగలిగితే వీటి అర్థం అంతా ఒక చోట ముగిసిపోతుంది. నేనెవరు అన్న ప్రశ్న వేస్తున్నాను కదా, ప్రశ్న వేసేది ఎవరు? మనసే కదా. నేనెవరు? మనసే కదా. నేను ఎవరు అని ప్రశ్న వేసేది ఎవరు? మనసే. నాకు ఈ ప్రశ్న వచ్చిందని చెబుతాం. ఆ నాకు అనేది ఎవరికి అంటే ఈ నేనన్నా నాకన్నా ఒకటే కదా. అంటే మనసే నేను కదా. ఆ నేనుగా ఎందుకుంది ఆ క్షణమైన అంటే కోరిక వల్ల. కాబట్టి దానికి వెనుక కారణం కోరిక. ఇకపోతే రవి గారు, కోరిక తర్వాత దాని రెండో కదలిక ఏమిటి అంటే మనసుకి మొదటి కదలిక కోరిక అయితే కోరికే మొదటి కదలిక చైతన్య. రెండో కదలిక ఏమిటంటే ఆలోచన. ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఆలోచన యొక్క లక్షణాలు ఎట్లా ఉంది అంటే దాని పరిధి సముద్రం అంతా, ఆకాశం అంత పరిధి కలిగింది. అంత విభజన ఉంది, ద్వైతం ఉంది. ఇంకా సమస్తము కూడా కోరిక తండ్రి అయితే ఆలోచన తల్లి లాంటి. తల్లి తండ్రి ఆ రెండే రవి గారు, రెండు రెక్కల్లాగా. మనసుకి ఒకటి కోరిక, రెండు ఆలోచన అని రెండు రెక్కలే జీవుడుగా నిలబడుతుంది. ఏ ఒక్క రెక్క లేకపోయినా అందులో ముఖ్యమైన రెక్క మాత్రం కోరిక. ఒక్క రెక్కతో ఎగరలేదు కదా. ఒక్క కాలుతో నడక ఉండదు కదా రవి గారు. నడక అనే పదం ఉండదు అక్కడ. ఇంకో పదం ఏదో గెంతటం, దూకటం ఏదో అంట. అందుకని మొత్తం భగవద్గీత అంతా మనం ఒక సారాంశంగా తీసుకునేటట్టయితే పరమాత్మ చెప్పింది మొత్తం భగవద్గీతలో ప్రతి జీవికి పరమాత్మ అర్థం కావాలన్నా ఈ జీవితంలోనే జీవన్ముక్తుడు అవ్వాలి అని అంటే రెండే. మన నిత్యకృత్యాలు చేసుకుంటూ మన సంప్రదాయంలో సంస్కృతులు ఏముందో దేశభక్తితో ఉండి ఈ రెండు ఉంటే దేశభక్తి. సంస్కృతి సంప్రదాయము ఉంది అంటేనే దానికి దేశభక్తి అని పేరు. ఇది ఉండి చేయవలసింది ఏమిటి అంటే కోరికతో దాని పరిణామం, కోరిక పరిణామం ఏమిటి అంటే ఆలోచన. ఈ రెండే. ఈ రెండు ఆ మనసుకి ఎంత బాగా అవగాహన అయితే అంత బాగా దాని పక్కనే కోరికకి మూలంలోనే కృష్ణుడు ఉన్నాడు. కోరికకి మూలంలో కృష్ణుడును, కోరికకి పూర్వము కృష్ణుడు, తదనంతరము నేను. కోరికకి పూర్వం ఎవరున్నారు? కృష్ణ పరమాత్మ ఉన్నాడు. మరి నేనెవరో కాదు, ఆలోచన నేనంటే. మీకు అర్థమవుతుందా? కోరికకి మనసుకి కోరిక అని వస్తే పూర్వమేమో పరమాత్మ ఉంటాడు, తర్వాత వచ్చేదే నేను. ఆలోచన అంటే నేననేది ఏదో కాదు రవి గారు. నేనెవరు అన్నదంటే ఏంటంటే ఒక జ్ఞానం దగ్గరికి వెళ్తే నేనెవరు అని అడిగాను, అది ఆలోచనే కదా అని అంటాం. మనం అంటాం అది ఆలోచన అని, మనం ఆలోచన అని అంటాం. కానీ ఒక మాటలో చెబితే అది ఆలోచనే కదా. ఆ ప్రక్రియకి ఏం పేరు? నేనెవరు అన్న ప్రక్రియని మనసుకి ఏమంటారు మీరు? పదాల్లో చెప్పండి, ఆలోచన అని అంటారు. దాన్ని భాషలో చెప్పాలంటే ఆలోచన అని అంటారు. ఆలోచనే అది. కాబట్టి పూర్వం పరమాత్మ ఉంటాడు,
తర్వాత నేను నేనుంటా, అది ఆలోచన. అది కాబట్టి ఇదే భగవద్గీత సారాంశము. ఈ జయంతి రోజున మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఎవరు ఏ విధానంలో ఉన్నా మనసే కదా అందరికీ ఉంది. మనసుకి జీవ పొట్టంతా కూడా, ఆయు పొట్టంతా కోరికలోనే ఉంది. ఈ కోరికనే ఆశ్రయించుకునే దాని ఆయువు పొట్టు, ఆలోచనకు ఆయువు పొట్టు ఎంత ఎక్కడ ఉందంటే, ఆయన రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆలోచనకి ప్రాణం కోరికలో ఉంటుంది, కోరికకి ప్రాణం మూలంలో ఉంటుంది, పరమాత్మలో. కానీ మనకి కోరిక యొక్క ప్రాణాన్ని చూడాలంటే మూలాన్ని చూడాలి. కాబట్టి కోరికని పూర్తిగా మనం రోజువారీ జీవితంలో కోరికని ఎంత బాగా అర్థం చేసుకుంటే, అర్థం చేసుకోవటం ఏం తప్పు కాదు. కోరిక వద్దా, వాడుకోవాలా వద్దా అని ఎవరూ చెప్పలేదు. కోరికని అర్థం చేసుకోవటం ఒకటి, కోరికతో పాటుగా కదిలి వెళ్ళటం ఒకటి, రెండు కదా. ఇప్పుడు నాకు సినిమాకి వెళ్ళాలి అని ఒక కోరిక వచ్చింది రవి గారు కదా. ఈ సినిమాకి వెళ్ళటం, చూడటం ఉన్నది కోరికని అనుభవించటం. ఒక కోరిక ఎప్పుడు వచ్చింది, రాకమునుపు ఎలా ఉంది అని చూడటం కోరికని అర్థం చేస్తాం. తప్పేం కాదు కదా దానివల్ల. అసలు నీకు ఈ కోరిక ఎందుకు పుట్టిందని అంటారు ఎక్కడన్నా ఏదన్నా సందర్భాల్లో వస్తే, సామాన్యమైన జీవనంలో అసలు నీకు ఈ కోరిక ఎందుకు పుట్టిందిరా అంటారు కదా. ఏదైనా కష్టంలోనో సుఖంలోనో అసలు నీకు ఈ థాట్ ఎలా వచ్చింది, థాటేగా, కోరిక అంటే థాటే కదా. అసలు నీకు ఈ ఐడియా కానీ థాట్ కానీ ఎలా వచ్చిందని అంటారు. మూలం అదే కదా. అది చూడటం తప్పేం కాదు కదా, అది చాలా ఇంట్రెస్టింగ్ కదా. అసలు దీనికంటే ఇంట్రెస్టింగ్, ఒకడు బాగా కోట్లు సంపాదిస్తా, అసలు ఫస్ట్ సెట్ నీకు ఐడియా ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ పూర్వం అన్నది చాలా అసలు థ్రిల్లింగ్గా ఉంటుంది. అయితే ఆ పూర్వంలోకి వెళ్ళారా మీరు, కోరిక పూర్వంలోకి వెళ్ళారా, అసలు థ్రిల్లింగ్ అంతా అక్కడే ఉంది. వేదాంతానికి పరమాత్మ దర్శనం అయితే మూలం కదా అది. అట్లా మూలంలోకి వెళ్ళటం ఏదేం తప్పు కాదు. రోజువారీ జీవితం నాకు ఏది ఇష్టమో చేసుకుంటా, విగ్రహార్థం చేసుకుంటా, జపం చేసుకుంటా, నామం చేసుకుంటా, గురువుని ఆశ్రయిస్తా, ఇవన్నీ చేస్తాను, ఏమది. కానీ కోరిక మూలాన్ని అర్థం చేసుకుంటే ఒక రెక్కని మనం అధీనం చేసుకుంటున్నట్టే. అదే ఇంకొకటి, కోరిక అర్థమవుతున్న కొద్దీ ఆలోచన చిన్నంగా అణుగుతుంది, సద్దుమణిగిపోతుంది. సాయంత్రం అవుతుండగా ఆ మహాపట్టణంలో శబ్దాలు, కాలుష్యం చిన్నగా సద్దుమణిగినట్టుగా అట్లా చూసా. ఇప్పుడు ఆలోచనలు, కోరికలు, కర్మల యొక్క విజృంభణ కదా ఇంత శబ్దం. చిన్నగా తగ్గుతున్న కొద్దీ ఒక నిశ్శబ్దం ఆవహిస్తుంది ఆ మహాపట్టణంలో, ఆ గ్రామంలో, ఈ హృదయంలో కూడా అంతే. అంటే ఇవాళ భగవద్గీత అవతరణలో గురువు మూలంగా ఉండనే ఉన్నాడు పరమాత్మగా. గురువు యొక్క ఆవశ్యకత ఉంటుంది. ఏం చెప్పారు ఆ గురువు అంటే, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు గురించి పూర్ణంగా చెప్పారు. అయితే జీవుడు గురించి ఎంత బాగా అర్థమైతే పరమాత్మ అర్థమవుతాడు, ఈ సృష్టి కూడా అర్థమవుతాడు. ఈ రహస్యాలు తెలుస్తాయి ఈ రోజున గీతని అర్థం చేసుకోవటం. ఇక చివరికిగా ఏం చెబుతున్నారు అంటే, పరమాత్మ ఏం చెప్పాడంటే, వీటన్నిటిని తీసుకొచ్చి ఇదంతా నీకు కావాలి, అర్థం కావాలంటే ఈ కీవర్డ్ అంతా కూడా కీవర్డ్ అంటాంగా, ప్రతిదానికి ఇప్పుడు కీవర్డ్ ఒకటి ఉంటుందిగా. ఈ కీవర్డ్ ఎక్కడుంది అంటే కోరికలో. అది కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటి బోధ అంటే, కీవర్డ్ ఎక్కడుంది అంటే లాకేమో ఆలోచన, కీ ఏమో కోరిక. ఇంక ఈ రెండేగా తాళం అంటే. ఇంకేముంది, ఓపెన్ అవ్వలా. దర్వాజాకి మీకు తలుపుకు తాళం తీస్తే ఒకటి తాళం చేయి ఉండాలి, రెండు తాళం తీయాలి. తీసాక మీకు ద్వారం ఓపెన్ అయిపోయింది. దేనికి? జ్ఞానానికి, సుఖానికి, ఆనందానికి. అపరిమితమైన ఆనందం, ఇక అక్కడ కొలతలు లేని ఆనందం, దుఃఖ స్పర్శ లేని ఆనందం. అందుకని గీత రహస్యం నేను నా మనసుకి ఏమనిపించింది, నా గురువు ఈ జీవి ఉపాధికి చెప్పిన మాట ఏమిటంటే, మనకందరికీ ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో పరిష్కారాలు, మార్గాలు కూడా ఉన్నాయి. అది సరే, దాంట్లో విభేదం కానీ, దాని వైపు వెళ్ళటం కానీ, నేను దాన్ని చర్చించడం కానీ నేనేమంటున్నానంటే, కోరిక తీర్చుకోవటం పరిష్కారాల కంటే కూడా అసలు కోరిక అవసరం నాకెంత ఉంది, నాకు లేమి ఏముంది, అసలు నాకు లేనిది ఉంటేగా నాకు కోరిక. నీకు లేనిది ఏముంది, నీ కోరిక అవసరం ఎంత ఉంది తెలుసుకోవాలంటే గీత తెలియాలి. కోరికలు తీరాలంటే నీకు ఈ ప్రపంచంలో విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, ఈ పరిష్కారాలని తీసుకోవాలి, తప్పు లేదు. అసలు నా దగ్గర ఏం లేదు, నా దగ్గర లేకపోతే నేను అడుగుతా, అది వేరే విషయం. తీర్చుకోవటానికి వేరే విషయం. లేదనే వెళ్తానులేండి, అది వేరే విషయం. ముందుందో లేదో కూడా. ఇప్పుడు ఒక టీచర్, నువ్వు ఆలోచించు, నీకు అర్థం కాదు నన్ను అడుగు అంటారు.
నీకు అర్థం కాకపోతే నన్ను ఉంది కదా నీ దగ్గర. అట్లానే ఈ గీత యొక్క బోధ ఏమిటి అంటే కోరికలు తీర్చుకోవటం, పరిష్కారాలు అవి సరే. ఏది చేస్తే ఏమవుతుంది, ఏ మంత్రం చేస్తే ఏ జపం, ఏ ఫలం వస్తుంది, ఈ లోకంలో ఏమున్నాయి అన్నీ తెలుసు, అందరికీ తెలిసినవే ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. దాని విషయంలో మనకేమీ విభేదం లేదు. నేననేది ఏమిటి, గీత యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అసలు నీకు అట్లాంటి అవసరం ఉందా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ఆ కీవర్డ్ ఎక్కడుంది అంటే కోరికలు. కోరిక ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఆకాశమంతా సముద్రం, ఆకాశమంతా సృష్టిస్తుంది ఇవతల పరిష్కారాలు, సమస్యలు, పరిష్కారాలు. ఆకాశమంతా ఉంది. అనంతకోటి శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. ఇది ఇంతే. ఇదే ఒకవైపు ఇంకోవైపు చూస్తే, ఆ కీవర్డ్ వైపు, కోరిక వైపు చూస్తే అక్కడ ఎంత ఉంది అంటే మళ్ళీ ఆకాశమంతా. నీకు అసలు అడగటానికి అసలు నీకు లేమి కనపడదు, అసలు ఏమి కనపడదు. అది ఉంది. ఇది గీతలోనే ఉంది. ఇది ఈ విధంగా ఈ రోజున మరి విశేషం ఏమంటే సద్గురు శివానంద గురుదేవుల వారి జన్మ నక్షత్రం, తర్వాత మాసం కూడా ఇదే రేవతి నక్షత్రం. అందులో వాళ్ళకి జయంతి, కృష్ణ జయంతి, గీతా జయంతి, ఏకాదశి, బుధవారం విశేషంగా. కాబట్టి ఏ గురువుని, సద్గురువుని ఆశ్రయిస్తే ఆ జీవికా ఫలం వస్తుందో, వారి చరణాలని ఆశ్రయించడం చేత ఆ జ్ఞానాన్ని కించిత్తైనా నాకు వారి దయతో నిస్సంశయంగా చెప్పగలను. వారి దయతో కొంత ఆ స్పర్శ లభించింది అని. 88లో సద్గురుదేవుల పరిచయం, ఆ తర్వాత 94లో వారు నాకు చేసిన బోధ, ఒక ముద్ద ప్రసాదం పెడుతూ నీవెవరో నీకు తెలియజేస్తాను, నీ గురువెవరో నీకు తెలియజేస్తాను అని అనుగ్రహం చేసి 96లో ఆ ప్రయాణాన్ని అట్లా వారి ఇచ్చిన అనుగ్రహాన్ని పరిపూర్ణం చేశారు 96లో. అంటే గురువు తత్వాన్ని, జీవతత్వాన్ని, ఆ రెంటితోనే దైవతత్వాన్ని కూడా మూటిని ఒక్కసారి ఈ వ్యక్తికి అనుభవంలో వచ్చేట్టుగా అనుగ్రహం చేసిన ఒక సద్గురుమూర్తి. కాబట్టి గీతా జయంతి రోజున ఎవరు గురువెవరు అంటే పరమాత్మే అనేక రూపాలుగా గురు రూపంగా వస్తారు. ఆ నారాయణమూర్తి జగదేశ్వరుడు, జగదైక గురువు, త్రైలోక్య గురువు, జగద్గురువు అయిన పరమాత్మే అనేక గురు రూపాల్లో. ఎవరికి ఏ గురువు ఉన్నా పరమాత్మే. శివేవ గురువు అంటే కూడా శివుడు వ్యాపించి విష్ణువు అయ్యాడు. వ్యాప్నోతి విష్ణువు అంటే శివతత్వం వ్యాపించి విష్ణువుగా, విష్ణువు రూపం తీసుకొని గురువుగా, అనేక గురువులుగా వారే. అందుకని జగద్గురువు అయ్యారు. జగత్తంతగా ఎవరికైనా అంటే జగత్తు రూపంలోనూ, గతి రూపంలో, మతి రూపంలో ఉన్నది కూడా గురువే, పరమాత్మే. ఈ విధంగా ఆ బోధని అనుగ్రహించిన ఆ సద్గురుమూర్తి చరణారవిందాలకి ఇది సందర్భంగా పరిపూర్ణంగా నమస్సులు మాత్రమే చేయగలను. అంతకంటే కించిత్ జ్ఞానం తృప్తిగా పర్లేదు, చాలు. ఒక గురువుగారు అన్నారు, పెద్ద మా జ్ఞానమే అక్కర్లేదు, అవతల కోర్టులో ఉన్నాయండి, యువతల కోర్టులో ఆ వెళ్తురు ఈ వెళ్తురు ఒకటే అని తెలిస్తే చాలు అన్నారు. చాలు. అందుకని గురువు యొక్క ఆవశ్యకత, జన్మ ఆవశ్యకత, సార్థకత సద్గురువు బోధతోనే, సద్గురు సాంగత్యంతోనే సాధ్యం. సద్గురుదేవుల రుణం తీరటం ఎవరికి ఈ సృష్టిలో ఆశ్రయించదగ్గ వస్తువు ఏదన్నా ఉంది అంటే ఒక గురువే. ఈ సృష్టిలో ఆశ్రయించదగ్గ వస్తువు ఏదన్నా ఉంది అంటే అది గురువు. ఒకవేళ వదిలిపెట్టకూడని వస్తువు ఏదన్నా ఉంది అంటే అది గురువు. రెండే అంతే. ఎందుకంటే అది కోరికగా అతీతము, ఎందుకంటే నీ స్వరూపం కాబట్టి. గురువుని నిన్ను నువ్వు వదులుకోవటమే గురువును వదలటం. నిన్ను వదులుకోలేవు కదా ఎప్పటికీ. నిన్ను నువ్వు వదులుకున్నావంటే నువ్వు గురువులో అవుతావు, ఐక్యమైపోతావు, ఇంకా భిన్నంగా ఉండదు. ఇక గురువు అది. అట్లా పరమాత్మ మనకి గీతని ఈ అద్భుతమైన ఈ రోజున, గీతా జయంతి రోజున మనకు అనుగ్రహం చేశారు. అది ఒక సద్గురువు మనకి దేహదారి అయి ఆశ్రయించిన వాడికి ఇస్తారు. అట్లాంటి సద్గురువుకి పాదాలకి మనస్ఫూర్తిగా ప్రణమిలుతూ అందరి తరఫున కూడా వారిని ప్రార్థన చేస్తున్న, ఎక్కడెక్కడ ఏ దేశాల్లో
ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా అందరికీ అట్లాంటి అపరిమితమైన లేమి లేని అనంతమైన ఆనందాన్ని, జ్ఞానాన్ని అందరికీ రావాలి అని మనస్ఫూర్తిగా సద్గురుదేవుల్ని, ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ అది వారికి అనేక నమస్సులతో. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం అంటే రవి గారు, ప్రతి వ్యక్తిలో స్వరూపమైన జ్ఞానంలోనే ఆనందం ఉంటుంది. అది పరిపూర్ణమైన ఆనంద స్థితి. ఈ ఉనికి ప్రతి వ్యక్తి యొక్క అంశలో ఉన్నది ఆనందమే. అది అందుకనే అందరూ ఆనందాన్ని, శాంతిని, సుఖాన్ని కోరుకునేది అందుకోసం. సత్తు చిత్తు ఆనందమే స్వరూపం కాబట్టి అదే కోరుకుంటారు. ఎవరు ఏదైతే అది కోరుకుంటారు. కాబట్టి స్వరూపాన్నే తిరిగి కోరుకోవటంలో, కాకపోతే స్వరూపాన్ని, స్వరూప జ్ఞానాన్ని, స్వరూపంలో ఉన్న ఆనందాన్ని కోరుకునే ప్రయత్నంలో ప్రపంచంలో ఉంది అన్న ఒక అపార్థం చేత ప్రపంచాన్ని కోరుకుంటాడు. కానీ గురువు వచ్చి అది నీ స్వరూపంలోనే ఉందని గుర్తు చేసి వెళ్ళిపోతారు. అది గురువు చేసే బోధ. అది జగద్గురువుగా కృష్ణుడు చేసిన బోధ. అందుకని కృష్ణం వందే జగద్గురువు అంటే మన స్వరూపంలో ఉన్న ఆనందం ఏదైతే ఉందో ఆనందమే గురువు. ఆనందమే ఈ జగత్తంతా నిండి ఉంది. జగత్తంతా నిండి ఉన్న ఆనందం స్వరూపంలో లేకుండా. అందుకని ఆ జగద్గురువు అయిన కృష్ణుడికి వందనం. అందుకని కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురు. ఆంజనేయ పరబ్రహ్మకు అంటే వారే కృష్ణుడు, అన్నీ వారే, అందరూ వారే. పరమ ఉద్దేశ్యం గీత చెప్పకుండానే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు గురించి చెబుతూ గురువు యొక్క వైభవం గురించి చెప్పకుండానే చెబుతుంది. చెప్పిందంతా గురువుగానే కదా. గురు రూపంలో పరమాత్మ చేసిన బోధ అది. జగత్తు గురించి, జీవుడు గురించి, ఈశ్వరుడు గురించి. అందరికీ మరొకసారి ప్రణమిలుతూ నమస్కారం.